మన దేశపు వీరత్వం ఎక్కడుందో శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్ ఇలాంటి వాళ్ళ దగ్గర మనం అర్థం చేసుకోవచ్చు. సినిమాల ప్రభావంతో సంభాజీ మహారాజ్ గారు ఎంత బాధను అనుభవించారో మనం అందరం చూసాం. 1689లో సంభాజీ మహారాజ్ గారిని ఔరంగజేబ్ క్యాప్చర్ చేసి బ్రూటల్గా చంపేశారు. దాని తర్వాత ఏం జరిగింది? ఆయన వైఫ్ని యేసుబాయి గారిని, వాళ్ళ అబ్బాయి అయిన సాహు మహారాజ్ని క్యాప్చర్ చేశారు. ముఘల్ కస్టడీలో పెట్టారు. ప్రిజన్లో కాదు, ఒక మెంటల్ వార్ జోన్లో 17 ఇయర్స్, 1689 నుంచి 1707 వరకు సాహు మహారాజ్ని ఢిల్లీ దగ్గర హౌస్ అరెస్ట్లో ఉంచారు. ఔరంగజేబ్ గోల్ ఏంటని ఆలోచిస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. చంపడం కాదు, ఎందుకంటే చంపాలంటే అప్పుడే చంపేసేవాడు. బ్రెయిన్ వాష్ చేయడు. మరాఠా వీరాన్ని మారుద్దాం అనుకున్నాడు. కానీ వీరత్వం అనేది డిఎన్ఏలో ఉంటే టైంతో మారదది. 1707లో ఔరంగజేబ్ చనిపోయిన వెంటనే సాహు మహారాజ్ని రిలీజ్ చేశారు. ఆయన మహారాష్ట్రకి రిటర్న్ అయ్యాక సతారా థ్రోన్ మీద కూర్చుని మరాఠా ఎంపైర్ని పునరుద్ధరించారు. పేష్వా బాలాజీ విశ్వనాథ్ గారితో కలిసి మరాఠా పవర్ని కన్సోలిడేట్ చేశారు. గ్రాండ్ ఫాదర్ని చంపిన వాడిని, ఫాదర్ని చంపిన వాడిని కొడుకు వచ్చి సామ్రాజ్యంతో రెస్పాన్స్ ఇచ్చారు. ఇది రెవెంజ్ కాదు, ఇది ధర్మానికి ఉన్న లెగసీ. మరాఠాస్ జై భవానీ.